హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. లక్ష్మి హాస్పిటల్లో అంబికని తప్పించుకొని ఎలాగోలాగా విహారీ దగ్గరికి వచ్చేస్తుంది. విహారీ అలా స్పృహ లేకుండా ఉంటాడు కదా. లక్ష్మి విహారీ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాధపడుతూ విహారీతో ఇలా చెప్తూ ఉంటుంది, విహారీ గారు, ఈరోజు మీ భార్య స్థానంలో ఉండి మీకోసం నేను పూజ చేయాల్సి వచ్చింది. మీకోసమే నేను మీ భార్య స్థానంలో ఉండి పూజ చేశాను అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, మీ భార్య స్థానంలో ఉండి మీకు ఇప్పుడు ఈ బొట్టు పెడతాను, అలాగే ఈ తీర్థం తాగిస్తాను అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక స్వామీజీ ఇస్తాడు కదా కుంకుమ, ఆ కుంకుమ తీసి విహారీ నుదుటన పెడుతుంది. అలా పెట్టేసరికి ఇక అప్పుడే విహారీ స్పృహలో ఉండాడు కదా. అప్పుడు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ మిమ్మల్ని బ్రతికించటం కోసం మీ భార్య స్థానంలో ఉండి నేను చేస్తున్నాను అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడే మళ్ళీ కుంకుమ తీసి ఇంకా విహారీ నుదుటన పెట్టిన తర్వాత ఇంకా చిన్న చెంబులో ఇస్తాడు కదా నీళ్ళు ప్రసాదంలాగా అనేసి అవి తీసుకొని లక్ష్మి తాగిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తను అలా తాగుతూ, అంటే తనకి తాగటం రాదు కదా, నోరు ఓపెన్ చేసి అందులో నోట్లో నీళ్లు పోస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అలా విహారీ నోట్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి. ఇంకా అప్పుడే ఇంకా లక్ష్మి అలా వంగుని తాగిస్తూ ఉన్నప్పుడు లక్ష్మి నుదుటన కుంకుమ కూడా అంటుకుంటుంది పాపట్లో. ఇక అప్పుడే సహస్ర వచ్చి చూస్తుంది. చాలా సీరియస్గా లక్ష్మి అలా నీళ్లు తాగిస్తూ ఉంటే కోపంగా సహస్ర లక్ష్మి అని గట్టిగా సీరియస్గా అరుస్తుంది. అప్పుడే లక్ష్మి లేచి అలా చూస్తుంది. అప్పుడు సహస్ర దగ్గరికి వచ్చి చేతిలో చెంబు చూసి, ఏంటే ఏం చేస్తున్నావే నువ్వు అని అంటూ అడుగుతుంది. ఇక చేతిలో చెంబు చూస్తుంది, అది లాక్కొని అలా విహారీని చూస్తుంది. విహారీ నుదుటన బొట్టు ఉంటుంది. అది చూసి, బావకి నువ్వు ఏం చేస్తున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అలా స్పృహలో ఉండడు కదా. ఇంకా ఇలా చెంబు చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏం చేస్తున్నావు బావకు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటిదంతా అని అరుస్తూ ఉంటే, అది అమ్మ అని లక్ష్మి అంటూ ఉంటే సహస్ర చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది. ఇంతటితో 13న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.